హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఒక 2 అవర్స్ బ్యాక్ మన ఛానల్లో లాట్ ఆఫ్ అప్డేట్స్తో ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేసాము. సో తమిళ ఇదే. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేసేయండి. అండ్ లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మామ, మిస్ అవ్వద్దు. అండ్ ది బెస్ట్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇది కంటెంట్ వచ్చేద్దాం. ఈ నెల మార్చ్ 27న L2 ఎంపురాన్ లూసిఫర్ పార్ట్ 2 సినిమా థియేటర్ రిలీజ్ అయింది. ద కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు అండ్ అదేవిధంగా డైరెక్టర్ అండ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకి డైరెక్షన్ అనమాట. మార్చ్ 27న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకోబోతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఎస్టర్డే కలెక్షన్స్ రిపోర్ట్స్ వీడియో చేశాను. జస్ట్ ఒక 3 days కలెక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ సినిమా మార్చ్ 27న థియేటర్ రిలీజ్ అయిందా. అండ్ మరుసటి రోజు ఈ సినిమా మార్చ్ 28న ప్రీ హెచ్డి అంటే ప్రింట్ మాత్రం అదిరిపోయింది మామ. అండ్ ఆడియో కూడా తెలుగులో, తమిళ్లో, హిందీలో కానీ, మలయాళం కానీ, కన్నడలో కానీ అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా ఒరిజినల్ ఆడియోలో అవైలబుల్ ఉంది మామ. సో మొత్తానికి హెచ్డి వర్షన్ అయితే లీక్ అయింది, అది మ్యాటర్. మరి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది, 4K వర్షన్, దాని కథ ఏంటనేది మీకు ఫర్ ది వీడియో అప్డేట్ ఇస్తాను ఈ 4 సినిమాల గురించి. నెక్స్ట్ మార్చ్ 28న 2 సినిమాలు థియేటర్ రిలీజ్ చేశారు మామ. అందులో మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ 2. అండ్ నెక్స్ట్ మూవీ రాబిన్ హుడ్, హీరో నితిన్ అండ్ శ్రీలీల, డైరెక్టర్ వెంకీ కుడుముల. సో ఈ 2 సినిమాలు రిలీజ్ అయింది మార్చ్ 28న. అండ్ మార్చ్ 28న రిలీజ్ అయిన మ్యాడ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ దూసుకోబోతుంది. కానీ రాబిన్ హుడ్ సినిమా ఫ్లాప్ దూసుకోబోతుంది. కలెక్షన్స్ అంతగా రావట్లేదు. సో మొత్తానికి మిక్సీ టాక్ అయితే వచ్చిందనమాట. అండ్ ఈరోజు మన ఛానల్లో రాబిన్ హుడ్ మూవీ పర్ఫెక్ట్ రివ్యూ వీడియో ఉంటుంది. సో మొత్తానికి ఈ 2 సినిమాలు మార్చ్ 28న రిలీజ్ అయితే నెక్స్ట్ డే మార్చ్ 29న ఈ 2 సినిమాలు మనకు ప్రీ హెచ్డి అంటే సేమ్ L2 ఎంపురాన్ లాగా ప్రీ హెచ్డి అంటే ఫుల్ హెచ్డి క్వాలిటీతో అండ్ ఒరిజినల్ ఆడియోలో మనకైతే ఈ 2 సినిమాలు అవైలబుల్ ఉంది, అది మ్యాటర్. ఓకే, మరి ఈ సినిమాలు ఓటీటీ వర్షన్ 4K వర్షన్ ఎప్పుడు వస్తుంది ఫర్ ది వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ 4th మూవీ సికందర్, బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ అండ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. సో వీళ్ళు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ ఈ నెల మార్చి 30న అంటే ఎస్టర్డే ఈ సినిమా ఉగాది సందర్భంగా థియేటర్ రిలీజ్ అయింది, ఓన్లీ హిందీలో మాత్రమే. సినిమా డిజాస్టర్ మామ, సినిమా ఫ్లాప్ అయింది. సో ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా ఇలా డిజాస్టర్ అయిందని. సో ఈ సినిమా కూడా ఫుల్ హెచ్డి క్వాలిటీతో ఒరిజినల్ ఆడియోలో ఈ సినిమా కూడా అవైలబుల్ ఉంది. సో మొత్తానికి 4 సినిమాలు ఫుల్ హెచ్డి క్వాలిటీతో ఒరిజినల్ ఆడియోలో మనకి అవైలబుల్ ఉంది. అది ఎక్కడుందో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. చెప్పకూడదు మామ, మీరే అర్థం చేసుకోండి, అది మ్యాటరు. సో ఈ అప్డేట్ మీకు ఒక 2 రోజుల ముందే ఇచ్చి ఉండాలా. ఎందుకు ఇవ్వలేదంటే ఒక సినిమా అయితే అప్డేట్ ఇచ్చి ఉండేవాడిని, కానీ 4 సినిమాలు కాబట్టి అంత ఫాస్ట్గా అప్డేట్ ఇస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందని మీకు డిలే చేశాను 2 days. కాబట్టి మొత్తానికి 4 సినిమాలు అయితే మనకు అవైలబుల్ ఉంది. ఇక ఈ 4 సినిమాలు ఓటీటీలో ఎప్పుడు వస్తుంది 4K వర్షన్లో, దాని కథ ఏంటనేది ఫర్ ది వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, అది మ్యాటర్. సో మొత్తానికి అయితే 4 సినిమాలు చూసేయండి. అండ్ సికందర్ డిజాస్టర్ అయింది, రాబిన్ హుడ్ అయితే మీకు రికమెండ్ చేయను. సికందర్ సినిమా ఎట్లాగో హిందీ మూవీ కాబట్టి మనకు తెలుగు రాదు కాబట్టి దాన్ని కూడా స్కిప్ చేసేయండి. అండ్ మొత్తానికి మ్యాడ్ స్కోర్ బ్లాక్ బస్టర్ అదైతే రికమెండ్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా L2 ఎంపురాన్ ఇది కూడా బ్లాక్ బస్టర్ దూసుకోబోతుందో, ఇంకొక 3 days ఈ సినిమా బ్రేక్ టార్గెట్ కొట్టేబోతుంది. ఈ సినిమా కూడా మీకు రికమెండ్ చేస్తున్నా, ఈ సినిమా కూడా మీరు చూసేయండి మామ. ఒకప్పుడు తమిళ మూవీస్ ఫస్ట్ థియేటర్ రిలీజ్ అయిన 2 వారాల్లో 3 వారాల్లో హెచ్డి ప్రింట్ లీక్ అయ్యేది. ఏది హిందుస్థాన్ ఓవర్సీస్ ఓటీటీలో అట్లా లీక్ అయ్యేది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఆశ్చర్యము, థియేటర్ రిలీజ్ అయిన మరుసటి రోజే ప్రీ హెచ్డి క్వాలిటీతో ఫుల్ హెచ్డిలో ఒరిజినల్ ఆడియోలో వచ్చేస్తూ ఉంది. ఇలా అయితే చాలా కష్టం మామ. ఒకప్పుడు ఏంటంటే థియేటర్స్ అయినా 4 వారాల్లో వచ్చేది, ఇప్పుడు ఏంటంటే 2 వారాలు 3 వారాల్లో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు ఒక సినిమాని. మరి ఇప్పుడైతే మరీ దారుణం, థియేటర్స్ అయినా మరుసటి రోజే ఫుల్ హెచ్డి క్వాలిటీతో హెచ్డి ప్రింట్ అయితే లీక్ అయిపోతుంది, అది కూడా ఒరిజినల్ ఆడియోలో. ఏ విధంగా అయితే థియేటర్కి ఎవరు వెళ్తారు మామ? సో ఇంకా వెబ్సైట్లో ఏమైనా బ్లాక్ చేద్దామంటే వాళ్ళు ఆ సర్వర్ కోడ్ ఒకటి ఉంటుంది, దాన్ని జస్ట్ చేంజ్ చేస్తే నంబర్స్ వేరే యూసర్తో మళ్ళీ లాగిన్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా ఎన్నిసార్లు బ్లాక్ చేసినా మళ్ళీ ఇంకొక న్యూ కోడ్ యూసర్తో వాళ్ళు లాగిన్ చేస్తున్నారు, మళ్ళీ అవే కనిపిస్తున్నాయి. సో దానివల్ల సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఆ సైబర్ సంబంధించిన వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు మామ, ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఇది ఎంతవరకు దారితీస్తుందో, ఫ్యూచర్స్ సినిమాలు ఎలాంటి పరిస్థితుల్లో రాబోతున్నాయి అనేది తెలుసుకుంటేనే చాలా భయం వేస్తూ ఉంది. థియేటర్ మాత్రం తొందరలో క్లోజ్ చేయబోతున్నారు అన్ని థియేటర్లో, అది మ్యాటర్ అయితే పక్కా కనిపిస్తూ ఉంది అయితే ఫ్యూచర్ అయితే. ఓకే మామ, బాయ్ మామ.